హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు టాక్స్ విత్ మీ. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్త ఉద్యమంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి. ఏమండోయ్, నేను మరీ అంత ఆర్థిక తత్వవేత్తనేమీ కాదండి. సంసారం అనే ఈ సాగరంలో చిక్కుకున్న ఒక మామూలు సాధారణ గృహిణిని మాత్రమే. ఈ సంసారం అనే సముద్రంలో కనీసం మనీ సేవింగ్ అనే తెప్పను పట్టుకుని ఈదుకుంటూ బరువు బాధ్యతలను మోస్తూ ఆనందంగా ఆహ్లాదంగా ఉండడానికి ఎప్పుడూ ట్రై చేస్తూ ఉంటానండి. ముఖ్యంగా ఉన్న దాంతోనే సంతోషంగా హ్యాపీగా ఉండాలి అనుకునే మనస్తత్వం అండి నాది. మనం స్కూల్లో నేర్చుకునే పాఠాల కన్నా అనుభవంలో నేర్చుకున్న పాఠాలే మనకి బాగా గుణపాఠాన్ని నేర్పిస్తాయండి. అందులోనూ ముఖ్యంగా మనకొచ్చినటువంటి లాక్‌డౌన్‌లో చాలామంది చాలా గుణపాఠాలే నేర్చుకున్నాము. సరేనండి. ఇప్పుడైతే పద్మ గారు 45,000 శాలరీ తనకి వాళ్ళ హస్బెండ్ ఇస్తారంటండి. టోటల్ శాలరీ వచ్చేసి 55,000 అంట. 10,000 ఆయన పెట్రోల్‌కి కానీ, ఇతరితర ఖర్చులకు గానీ తీసుకుంటారంటండి. మిగిలిన 45,000 పద్మ గారికే ఇస్తారంట. ఆఫీస్‌లో ఉండే వర్క్ ప్రెజర్ నాకు సరిపోతుంది. ఇంట్లో అది లేదు, ఇది లేదు అని అనకుండా నువ్వే చూసుకో అని చెప్పేసి బాధ్యతగా ఒక 45,000 అయితే ప్రతి నెల కూడా ఇస్తారంటండి. జీతం అయితే 55,000 అంట. వాళ్ళకి ఖర్చులు ఉంటాయి కాబట్టి 10,000 అంటే పెట్రోల్‌కి కావచ్చు, ఆఫీస్‌లో ఇంకా చిన్న చిన్న పార్టీలు ఉంటాయి, లేదా ఇంకా అవసరాలు ఉంటాయి వాళ్ళకి కూడా, వాటికి కావచ్చు 10,000 అయితే తీసుకుంటారంటండి. ఆమె చక్కగా బడ్జెట్ ప్లాన్ అయితే వేసుకుందండి. అసలు ముందు ఆమె ఏ విధమైనటువంటి బడ్జెట్ ప్లాన్ వేసుకుందో ఒకసారి మీ అందరితో కూడా షేర్ చేస్తూ, ఆమె డౌట్ ఏంటంటే, ఇందులో అక్క ఇంకా నేనేమైనా తగ్గించి ఇంకా ఎక్కడైనా ఇన్వెస్ట్‌మెంట్ చేయగలనా అని చెప్పేసి అడిగారండి. ఇన్వెస్ట్‌మెంట్ అంటే మ్యూచువల్ ఫండ్స్‌లోనే కాదు, ఆర్‌డీ, ఎఫ్‌డీ ఇలాంటివేమీ చెప్పొద్దక్క. ఎందుకంటే నాకు అవేమీ తెలియవు. నేను సర్వసాధారణమైన గృహిణి. నాకు తెలిసినంత వరకు నేనిప్పుడు ప్రెజెంట్ ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఇది కాకుండా ఇంకా ఏ విధంగా ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చు, ఇంకా ఏ విధంగా ఖర్చులను తగ్గించుకోవచ్చు అని చెప్పేసి అడిగారండి. ఇన్‌స్టాలో అయితే అడిగారు. సరే, ఇది మనలో కూడా ఎవరో ఒకళ్ళకి ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేయడం జరుగుతుందండి. ఎవరో కనీసం ఒక్కరికైనా ఉపయోగపడితే చాలా హ్యాపీనే. ఏవండి, వీడియోస్ చాలామంది చూస్తున్నారండి. కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తేనే కదండి నేను మరికొంత ముందుకెళ్ళి మరిన్ని వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఎంతో కొంత వీడియోస్ మీ అందరికీ యూజ్ అవుతున్నాయి అని అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అలానే ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరు లైక్ ఇవ్వడం వల్ల ఇలా 45,000 బడ్జెట్ ప్లాన్ ఎవరైనా వేసుకునే వాళ్ళ దగ్గరికి ఈ వీడియో అయితే చేరుతుంది. కాబట్టి ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలానే మీ విలువైనటువంటి సజెషన్స్ని నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియో బాగుంది, మీ ఫ్యామిలీలో కానీ మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా అవసరం ఉంది అనిపిస్తే షేర్ కూడా చేయండి. ఇక మనం అయితే టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. అలానే వీడియో కూడా పూర్తిగా చూడండి. చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఇక పద్మ గారు వేసుకున్న బడ్జెట్ ప్లాన్ అండి ఇది. అద్దె 6,000, కిరాణా సామాన్లు 3,000, కరెంటు బిల్లు 500, రీఛార్జు 400, ఇలా మొత్తం ఆమెకు ఉన్నటువంటి నెలవారీ ఖర్చులను ఈ విధంగా అయితే ఒక బడ్జెట్ ప్లాన్ కింద అయితే వేసుకున్నారండి. మొత్తం వీటన్నిటినీ కలిపితే 31,700 అయితే అయ్యిందండి టోటల్ మొత్తం ఇంటి ఖర్చులండి, తన అవసరాలన్నమాట. ఎక్స్ట్రా 300 అట్నే చేతిపట్టుకి ఖర్చులకని చెప్పి ఉంచుకుంటానని చెప్పేసి అన్నారండి. మొత్తం 32,700 అయితే అవసరాల నిమిత్తం ఖర్చు అయితే అవుతుందంట. వాళ్ళ హస్బెండ్ ఇచ్చేది 45,000లో నుంచి 32,700 అయితే తీసేస్తే 12,300 అయితే ఉంటుందంట. దానిని ఆమె ఇన్వెస్ట్మెంట్ చేస్తుందండి. ఒకసారి ఆమె ఏ విధంగా ఇన్వెస్ట్మెంట్ చేస్తుందో మీ అందరితో కూడా షేర్ చేస్తాను. ఇక ఉన్న 12,300ని ఆమె 3 భాగాలుగా విభజించి ఇన్వెస్ట్మెంట్ అయితే స్టార్ట్ చేశారండి. ప్రతి నెల చీటీ కడతారంట. ₹1,00,000 చీటీ అండి. 20 నెలల చీటీ కడుతున్నారంట. అలానే పోస్ట్ ఆఫీస్లో ప్రతి నెల ₹1,000 అయితే కడుతున్నారంటండి. అలానే గోల్డ్ స్కీమ్లో ప్రతి నెల కూడా ₹1,000 అయితే కడుతున్నారంటండి. చేతి ఖర్చులకి ఒక 300 అయితే అట్టే పెట్టుకుంటున్నారంట. మొత్తం మీద ఆమెకి ఉన్నటువంటి అనుభవంలో
ఆమెకి వచ్చినటువంటి ఆదాయంలో ఆమెకి తెలిసిన విధంగా ఈ 3 రకాలుగా ఇన్వెస్ట్మెంట్ అయితే చేసుకుంటున్నారండి. ఇప్పుడు ఇంకా ఇందులో ఖర్చులేమైనా తగ్గించచ్చా అని చెప్పేసి అడిగారండి. నిజానికి మీరు చాలా బాగా వేసుకున్నారండి బడ్జెట్ ప్లాన్ అనేది. ఇంకా ఇందులో ఖర్చులు తగ్గించచ్చా అంటే చూద్దామండి అసలు ఎందులో తగ్గించగలము అనేది. అస్సలు తగ్గించలేనివి కొన్ని ఉన్నాయండి. అలాగే తగ్గించుకోగలిగేవి కూడా కొన్ని ఉన్నాయి. ప్రతి నెల తగ్గించుకోలేకపోవచ్చు. కనీసం ఒక్కొక్క నెల అయినా మనం తగ్గించుకోవడానికి ట్రై చేస్తే కనీసం నెల బై నెల అంటే డే బై డే లాగా ఈ మంత్ తగ్గించుకున్నాం అనుకోండి, నెక్స్ట్ మంత్ తగ్గించుకోలేకపోయామన్నమాట. మళ్ళీ నెల తగ్గించుకోవచ్చు. అలా నెల విడిచి నెల అయినా కనీసం తగ్గించుకోవడానికి ట్రై చేసినట్లయితే మీరు కంపల్సరీ ఖర్చులను తగ్గించుకోవడానికి అలవాటు పడతారండి. తర్వాత ప్రతి నెల కూడా ఈజీగా ఖర్చులను ఏ విధంగా తగ్గించుకోవాలో మీకే ఒక అంచనా అంటూ వస్తుంది. అసలు తగ్గించుకునే ఖర్చులేవో, తగ్గించుకోలేనటువంటి ఖర్చులేవో ఒకసారి చూసేద్దాము. తగ్గించుకోలేని ఖర్చులు రెంట్, రీఛార్జు, ఈఎంఐ, టీవీకి, వాటర్ బిల్లు, రైస్ బ్యాగు, హెల్త్ ఇన్సూరెన్సు, స్కూల్ ఫీజు ఇలాంటివి ఏమీ కూడా మనం తగ్గించుకోలేమండి. అలానే తగ్గించుకోగలిగేవి కిరాణా సామాను ఉదాహరణకి 3000 అవుతున్నాయి అన్నారండి. కనీసం ఒక 100 రూపాయలు తగ్గించడానికి ట్రై చేయండి ఒక నెల. ఈ ప్రాసెస్ కనుక మీకు నచ్చిందనుకోండి, ఈ నెలలో ఇంత మనీ సేవ్ చేశాం కాబట్టి నెక్స్ట్ మంత్ కూడా ట్రై చేద్దాము అనే భావన మీలో కలుగుతుంది. అలానే వినోదం కోసం 2000 వేశారండి. ప్రతి నెల సినిమాలు, షికార్లు అంటూ వెళ్ళటానికి అవకాశం ఉన్నా అందరికీ కుదరదు కాబట్టి ప్రతి నెల ఒకవేళ వెళ్తే తప్పేమీ కాదండి. ఎందుకంటే మనీని సంపాదించుకునేదే మనం ఆహ్లాదంగా, ఆనందంగా ఉండడానికి కాబట్టి. ఇందులో కూడా ప్రతి నెల తగ్గించుకోలేకపోయినా కనీసం ఒక్క నెలైనా 1000 రూపాయలు తగ్గించుకుంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయము. ఇక తరువాత వచ్చేసి నెయ్యి అండి. ప్రతి నెల 300 నెయ్యికి ఖర్చు పెడుతున్నాను అని రాశారు. మీరు ఎలాగ పాలు పోయించుకుంటున్నాను, పాలకి 1500 అని చెప్పేసి మీరు మీ బడ్జెట్ ప్లాన్లో రాశారు కదా. పాలు పోయించుకునేటప్పుడు కనీసం అందులో రోజు మేగడ తీయలేకపోయినా, రోజు విడిచి రోజు మీరు మేగడ తీసినా ఒక 150 రూపాయలు అయితే తగ్గించవచ్చు అనేది నా అభిప్రాయము. అలాగే వెజ్ అండ్ నాన్ వెజ్, ఫ్రూట్స్ అండ్ స్నాక్స్ ఇందులో కూడా ఫస్ట్ ఒక్కొక్క 100 రూపాయలు తగ్గించడానికి ట్రై చేయండి. అలానే కరెంటు బిల్లులో ఒక 50 రూపాయలు, గ్యాస్ కూడా ప్రతి నెల మనకి అవ్వదు కాబట్టి 2 నెలలకు ఒకసారో లేదా నెల 15 రోజులకు ఒకసారో అవుతుంది కాబట్టి అందులో కూడా ఒక 1000 రూపాయలు అయితే తగ్గించవచ్చండి. ఇలా ప్రతి నెల చూసుకుంటే మనకి ఈజీగా 2500ని మనం అయితే తగ్గించవచ్చు. మీకు తెలిసిన పద్ధతుల్లోనే ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చండి. 2500 కాబట్టి మీరు ఆల్రెడీ 1,00,000 రూపాయలు చీటీ కడుతున్నారు కాబట్టి 20,000 చీటీ కట్టుకోండి. అంటే 2,000 పడతాయి కాబట్టి నెలకి 20,000 చీటీ కట్టుకున్నారనుకోండి, అంటే 2,000 కూడా కంప్లీట్గా కట్టనవసరం లేదు కదా. చీటీ ఆల్మోస్ట్ మీకు తెలిసే ఉంటుంది కాబట్టి 2,000కే కట్టండి. అందులో ఒక 500 మిగులుతాయి. చేతి ఖర్చులు కానీ పెట్టారు కదా, అక్కడే ఒక 500 అయితే మళ్ళీ రాస్తున్నాను నేను. అలానే మీరు ముందు 10,000 రాశారు కదండి చీటీ కడుతున్నామని 1,00,000 రూపాయలది. అది కూడా మీరు 10,000 కంప్లీట్గా కట్టరు కాబట్టి అందులో కూడా ఎంతో కొంత మిగులుతుందండి. ఒక 500 ఉజ్జాయింపుకి నేనైతే ఇక్కడ రాస్తున్నాను. అలానే ఒక 100 రూపాయలు ఈ చేతి ఖర్చుల్లోంచి మిగిల్చుకున్నారనుకోండి, అదొక 1,400 అయితే మీరు ప్రతి నెల మిగిల్చుకోవచ్చండి. ఆ 1,400ని కూడా బట్టలకు కానీ అత్యవసరానికి కానీ పక్కన పెట్టుకోండి. ఎందుకంటే మీరు అత్యవసరానికి హెల్త్ ఇన్సూరెన్స్ కడుతున్నా ఇంట్లో గమ్మున ఏదైనా ఒక వస్తువు కానీ లేదా ఏదైనా ఒక రిపేర్ కానీ వచ్చిందనుకోండి, అది కంపల్సరీ అవసరం అవుతుంది. లేదా అప్పటికప్పుడు మనకి ఏదైనా ఇప్పుడు చిన్న ఫంక్షన్ తగిలిందనుకోండి, వాళ్ళకి ఏదైనా గిఫ్ట్ చేయడానికి కట్ట ఉంటుంది. ఆ 1,400 అందుకని పక్కన పెట్టుకోమని చెప్పేసి అంటున్నానండి. అలానే అసలు సేవింగ్స్ ఇప్పుడు ఎంత అయినాయి అంటే 1,400 అత్యవసరాలకి తీయమని చెప్పేశాను కదండి. మీరు 1 ఇయర్ దాయలేకపోయినా 1,400ని కనీసం 6 నెలలైనా దాచారనుకోండి, 6 నెలలు దాచినా మనకి 8,400 సేవింగ్స్లోకి అయితే వేసుకోవచ్చండి. అంటే ఒక 6 నెలలు ఏమీ రిపేర్ రాలేదు, ఏ ఖర్చు లేదు అనుకున్నప్పుడు ఆ 8,400ని కూడా మనం సేవింగ్స్లోకి అయితే వేసేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా చిన్న చిన్న ఐడియాలని ఉపయోగించి చక్కగా ప్లాన్ చేసుకుని, మీ ప్లానింగే చాలా బాగుందండి. మీరే 3 రకాలుగా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఇంకొంచెం మీరు అడిగారు కాబట్టి ఇంకొన్ని ఖర్చులు ఈ విధంగా తగ్గించుకోగలిగితే మీకు ఇదొక
రూ. 1,00,000 చీటీ ఉంటుందండి. అలానే 20,000 రూపాయల చీటీ ఉంటుంది. ఈ బట్టలకు అత్యవసరానికి ఒక 6 నెలల వరకు మనం దాచినట్లయితే 8,400 ఉంటుంది. అలానే చేతి ఖర్చులకని చెప్పి ఇందాక 300 ఎక్స్ట్రా ఉంచుకున్నారు కదా, అవి కూడా మీరు పక్కన పెట్టినట్లయితే ఖచ్చితంగా ఒక 5,000 అయితే పోగవుతాయండి. తక్కువలో తక్కువ ఒక 1,50,000 నుండి 1,70,000 వరకు మీరు ఈజీగా సేవ్ చేయొచ్చు. అప్పుడు మీరు దానిని వేరే చోట ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నా సరే లేదా ఎఫ్డీలో వేసుకున్నా సరే బాగుంటుందండి. నిజానికి మీరు వేసుకున్న ప్లాన్ చాలా బాగుంది. కాకపోతే అందులో కూడా మనం ఇంకా వినోదానికి కావచ్చు, మన చేతి ఖర్చుల్లో నుంచి కావచ్చు, ఇంకా కొంచెం తగ్గించుకోగలిగితే కనుక మీరు ఇంకొంత మనీని అయితే సేవ్ చేసినట్లే అవుతుంది. మీకు అర్థమయ్యేటట్టే చెప్పాను అని చెప్పేసి అనుకుంటున్నానండి. ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. మరైతే ఇదేనండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరైతే ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.